హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈరోజు వీడియో ఏంటంటే, నేను హైదరాబాద్ వచ్చి 2 months అవుతుంది. ఇక్కడ నేను రామ్ చరణ్ గారిని కలిసా, వాళ్ళ ఇంటికి వెళ్ళా. అసలు వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలామందికి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితులు ఏంటి అవి ఏం తెలియదు. నేను దగ్గర నుండి చూసి రామ్ చరణ్ గారిని కలిశాను కాబట్టి నేను ఇప్పుడు మేము ముందుకు వచ్చి చెప్తున్నా ఎలా ఉంటుంది ఏంటో. అసలు ఎలా ఉంటుందో కూడా కొంతమందికి తెలియదు, అందుకే ఈ వీడియో చేస్తున్నా. మనం ఇంట్లో లోపలికి వెళ్ళే ముందు ఒక గేట్ ఉంటుంది, మీకు స్క్రీన్ మీద వేస్తా ఎలా ఉంటుందో. ఆ గేట్ దగ్గర 6 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ఓకే అయిన తర్వాత లోపల పంపిస్తారు. పంపించిన తర్వాత లోపల గేట్ ఒకటి ఉంటుంది, ఆ గేట్ దగ్గర 4 ఉంటారు. మనం ఏం తీసుకెళ్తున్నాం, ఎందుకు వచ్చాం, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కొని ముందు చెప్పి వస్తాం. అయినా కానీ మళ్ళీ కనుక్కొని సార్కి ఫోన్ చేసి అవునా కాదా అని తెలుసుకుని అప్పుడు ఎప్పుడు రమ్మంటారు ఏంటి అని సార్ ఓకే అయిన తర్వాత, అదే రామ్ చరణ్ సార్ ఓకే అయిన తర్వాత మనం లోపల పంపిస్తారు. అది అప్పటి వరకు మన కింద క్యాబిన్ ఒకటి ఉంటుంది, ఆ క్యాబిన్లో కూర్చోవాలి. ఆ క్యాబిన్లో కూడా ఎందుకు వచ్చాము, రీజన్ ఏంటో కూడా చెప్పాలి. ఇలా వచ్చాము సార్, ఇలా వచ్చాము, దీనికోసం ఇలా వచ్చామని చెప్తే మనం ఓకే నేను ఆల్రెడీ వాళ్ళకి ఇంపార్టెంట్ అయితే నోట్ చేసుకుంటారు, లేదంటే ఓకే అంటే ఓకే పంపించేస్తారు. సార్ ఇప్పుడు రమ్మంటే పైకి వెళ్ళి నేను చేసే వర్క్ ఏంటంటే కెమెరామ్యాన్ అలా సార్ దగ్గరికి వెళ్ళిపోయాం. అసలు ఇల్లు ఎలా ఉందంటే ఒక మాటలో చెప్పలేం. ఇల్లు ఇలా ఎంట్రన్స్లో 1 2 3 7 కార్లు 8 కార్లు ఉన్నాయి. అన్నీ ఇంపోర్టెడ్ కార్లే, అసలు మామూలుగా లేవు కార్లు అయితే. చాలాసార్లు మీరు ఎయిర్పోర్ట్లో అట్లా ఇట్లా చూసే ఉంటారు. 6 కార్స్, అతని దగ్గర 2 కార్లు ఉన్నాయి, ఒకటి ఎలక్ట్రిక్ ఒకటి నార్మల్ది, 6 అనేది. ఇంకా చాలా కార్లు ఉన్నాయి, అట్ల పేర్లు నాకు తెలీదు. ఆ తర్వాత అలా సాగర్కి అయితే వెళ్ళిపోయి షూట్ చేసుకున్నాం, అన్నీ అయిపోయింది. అక్కడ ఇల్లు ఎలా ఉందంటే, ఇంకోటి పైనకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి 4 ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి, ఆ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి 4 పెట్టుకున్నారు. పైన అమ్మాయి గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి గారితో అక్కడే స్విమ్మింగ్ పూల్. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ డాగ్ ఉంది కదా, ఆల్రెడీ అన్స్టాపుల్లో మీరు చూశారు. అది అయ్యి బాబోయ్, అసలు పైకి వెళ్ళిన కాడి నుంచి మురుగుతూనే ఉంది. అది ఆగమని దాకా ఆగలేదు అసలు. అది మామూలుగా మురుగుతుంది కంటిన్యూగా. అది నాన్ వెజ్ చెప్పారు కదా, అది చూడడానికి ఎంత ఉంది కానీ పిల్లకలు టచ్ అయిపోతాయి అలా. మీరు చూస్తున్నారు కదండి, దీన్ని చిబాబా అంటారు. ఈ సెంట్రల్ అమెరికా మెక్సికోలో పుట్టింది. చూడడానికి ఎంత ఉంటుంది అగ్గిపెట్టి అంత, దీనికి కోపం అంత కాదు, సింహానికి ఉన్నంత కోపం ఉంటుంది. సింహాన్ని కూడా ఎదిరించే జంతువు అనమాట. తర్వాత వెళ్ళాము, మార్నింగ్ వెళ్తే సారు ఖాళీ ముందే అడిగాము, వచ్చిన పని పడింది 2 గంటల తర్వాత రమ్మంటే వేరే పని చూసుకుని మళ్ళీ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మా పని ఏదేమేమి చూసుకున్నాం. అది ఏంటంటే జియో అన్నీ ఎందుకులే మనకి, ఫోటో ఒకటి వేస్తాను చూడండి. Congratulations on the launch of Jio Hotstar. India's 2 beloved brands, Jio Cinemas and Hotstar, joining forces together. A new era of entertainment has begun. ఆ తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళ లొకేషన్ ఎలా ఉందంటే, ఆ వీధిలో అదే చివరిల్లు ఎక్కడో పైన కొండ మీద ఉన్నట్టుంటుంది. అక్కడ ఏం చేసి చూస్తుంటే మొత్తం అది ఏంటది హైదరాబాద్ మొత్తం కనిపించినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ అయితే. నేనైతే ఏంటి కట్టుకుంటే ఇలా కట్టుకోవాలరా అనిపించింది, అంత బాగుంది. అక్కడ ఆ వ్యూ ఉంటుంది కదా, వ్యూ దగ్గరే స్విమ్మింగ్ పూల్ ఉండదు. సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్. ఫోటోలు తీయడానికి వీడియోలు తీయడానికి అసలు ఎలా ఉండదు. ఫోన్ మా ఏ పర్పస్ మీద వచ్చామో పని చూసుకుని వెళ్ళిపోవడమే. అందుకే బయటకు కూడా ఫోటోలు లీక్ అవ్వవు, ఏమవ్వవు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. నేను మీకు చెప్పడానికి నేను ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అంతే. ఈ వీడియో నచ్చితే మీరు నాకు ఒక చిన్న లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.